హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వెల్కమ్ టు సీజే వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మదర్స్ డే కదా, అందుకే మా మమ్మీ కేక్ కట్ చేయించడానికి వెళ్తున్నాను అనమాట. నార్మల్గా అయితే మా మమ్మీ ఇక్కడే ఉంటుంది, కానీ మా అక్క వాళ్ళది ఫంక్షన్ ఉంది, అంటే ఊరు పండుగ ఉందన్నమాట. అందుకే మా అమ్మ అక్కడికి వెళ్ళింది. అక్కడికే వెళ్ళి కేక్ కట్ చేసి వద్దాము. ఇంకొకటి ఏంటంటే మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్ కూడా చేయమన్నమాట. అందుకే మా మమ్మీకి బర్త్డే ఎప్పుడని కూడా తెలియదు, ఎప్పుడు బర్త్డే అన్నా కూడా తెలియదు అనమాట. అందుకే మదర్స్ డేకి మాత్రం మిస్ కాకుండా కేక్ కట్ చేయించాలా. ఇదనమాట ఇవాళ వీడియో. వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. మా అక్క వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ కేక్ తీసుకుందామని ఆగినామన్నమాట. చిన్నోడు కూడా నిద్రపోయినాడు. కృష్ణ కూడా మన చేతిలో జాయిన్ అయిపోయింది. ఇంకేం దగ్గరలోనే ఉన్నాము, ఇంకొంచెం ముందుకు పోతే మా అక్క వాళ్ళ ఇల్లు. మా అమ్మ అయితే పడుకొని ఉంది. ఇక్కడ వీళ్ళంతా కూడా ఎవరెవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కృష్ణ అయితే వీడియో తీసుకుంటుంది, చిన్నోడు కూర్చున్నాడు, మా అక్క టీ చేస్తుంది. మేము వచ్చేలోపే టీ చేసింది, కానీ ఆ టీలో చక్కెర వేయడం మర్చిపోయినారు. చక్కెర వేయకుండా టీ చేసినాడు. అలసిపోయి వచ్చి కొంచెం టీ తాగుదాం అనుకుంటే ఇట్లా చేసినాడు వీడు. మళ్ళా రెండో పని, టీ తాగాలని ఆశ, ఉత్సాహం, మూడు మొత్తం పోయింది. నేను టీనే తాగిన అసలు. ఉమా ఉమా ఇటు రా ఉమా. ఎవరికో తినిపి బిర్యానీ తినిపోయా. పెద్ద కూతురు ఫస్ట్ అక్కడ చూడాలి అట్లంత. అమ్మా ఇటు దిక్కి రావమ్మా, అట్లుండో. ఓకే ఓకే, ఐ వెల్కమ్ జ్యోతి బిత్తి బిత్తి. మా అమ్మ కేక్ కట్ చేద్దామని అయితే వచ్చినాం కదా. మా అమ్మ అయితే కేక్ కట్ చేసింది. మాకు కూడా మా కొడుకు ఒక సర్ప్రైజ్ ఇచ్చినాడు, అంటే మాకు కూడా కేక్ తెచ్చినాడు. మా అక్క కేక్ తెస్తాడని మాకు తెలీదు, కానీ మేము వెళ్ళినాక ఇంకా ముగ్గురికి కోపిద్దామని తెచ్చినాడు అనమాట. మేమైతే రామని చెప్పింటిమి, అందుకే వాడు తేలేదనమాట. మేము వచ్చినాక పోయి తీసుకొచ్చినాడు. మా చిన్నోడు కాళ్ళు ముక్కుతున్నాడు, చీర అడ్డం వచ్చిందని తల మీద వేసేసుకుంటున్నాడు. నేను కూడా కాళ్ళు ముక్కేసిన, కృష్ణ కూడా కాళ్ళు ముక్కింది. పెద్దోళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మనం నిజంగా పైకి ఎదుగుతామన్నమాట. అది కూడా అమ్మ ఆశీర్వాదం ఉంటే మనకి సక్సెస్ఫుల్గా మన గోల్ అనేది రీచ్ అవుతాం. నా నమ్మకం అయితే అదే. ఇప్పుడు ముగ్గురు చేయబట్టుకోండి. వెరీ గుడ్. ఆ కేక్ అందా నాకే, ఎవరికో తినిపిండమ్మా. టైమింగ్ అయిపోతుంది, బిరిబిరా. మీరు తీయలే. వెరీ గుడ్. ముగ్గురు కూతుర్లో మాకు తినిపించేవాళ్ళే. Start camera rolling.
కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నా కొడుకు తినిపిస్తున్నాడు అనమాట ఇంగోరు నాకు. ఎక్స్చేంజ్ అంటే మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు, నాకు కూడా కొడుకు వరుస అవుతాడు. నేను మదర్ అయ్యి ఒక 3 ఇయర్స్ అయినా కూడా నేను ఓకే. ఒక్కసారి కూడా కేక్ కట్ చేయించలేదు. ఎందుకంటే చిన్నోడు చాలా చిన్నోడు కదా అందుకని. నేను మా అక్కోళ్ళు కలిసి మా అమ్మకి కేక్ కట్ చేయించినాం. మాకు కేక్ కట్ హ్యాపీ చేయించిందయితే మదర్స్ మా డే. పెద్ద కొడుకు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీకు కూడా ప్రతి ఒక్క అమ్మకి హ్యాపీ మదర్స్ డే. ఆ అర్థం అట్లా మా ఎక్కువ నడుతుంది. కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫొటోస్ టైం అనమాట. అందరూ ఫోటో దిగుతున్నారు. అన్నట్టు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, నేను నిన్నంతా చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. నేను కేక్ కోయడం నాకు చాలా హ్యాపీగా అనిపించా. థ్యాంక్స్ రా ప్రసాదు, నువ్వే కదా కేక్ గొప్పించిండేది. అందుకే నిజంగా నాకు ఒక చిన్న గిల్ట్ ఫీల్ ఉండా, నేను కూడా కేక్ కోసింటే బాగుండు అని. కానీ అది వాడు తీర్చేసినాడు కాబట్టి ఇప్పుడు సో హ్యాపీ. ఇంక అందరూ ఫొటోస్ దిగుతున్నారనమాట. ఒక్కొక్కరే ఫొటోస్ దిగడం అయిపోయాక, ఇంతకీ ఫొటోస్ ఎట్లున్నాయి ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో ఎట్లుందో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నిన్నంతా చాలా బాగుండే, ఇప్పుడు కూడా అదే గుర్తొస్తుంది. మా ఫేస్లో హ్యాపీనెస్ చూడండి ఎంత ఉంది కదా. అంటే నేను చిన్నోడు ఇంకా పెద్దోడు కాకనే మదర్స్ డే సెలబ్రేట్ చేసేసుకున్నా నా పెద్ద కొడుకు వల్ల. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినానో కదా, నిజంగా అట్లే ఉందన్నమాట. ఇప్పుడు కూడా నిన్నటి తలుచుకుంటా అంటే ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నిన్న కేక్ కటింగ్ అంతా అయిపోయాక డిన్నర్ చేస్తున్నారనమాట. అందరూ కలిసి ఇట్లా మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. తినేసి అట్లా బయట కూర్చున్నాం గాలికి. రేపు ఇక్కడ ఊరు పండుగ ఉంది కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఎట్లా చేయాలి, ఏమేమి ఎట్లా అని ప్లానింగ్స్ ఉంటాయి కదా ముందే. అందుకు ఇక్కడ మా అక్క కూతురికైతే మెహందీ పెట్టాలంట. మెహందీ పెట్టి ఇంకింటికి వెళ్ళాలి. కృష్ణ వీడియో తీసుకుంటుంది. ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా చిన్నోడు కూడా సబ్స్క్రైబ్ చేయండి అని చూస్తాను.